ఒకసారి వీడియో చూడండి, తర్వాత మీకు నెక్స్ట్ టార్గెట్ ఎవరో అర్థమైపోతుంది. మరి హైదరాబాద్ లో ఏమైతుందో అందరు చూస్తున్నారు. హైదరాబాద్ లో ఒక్కొక్కల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరి మన ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడకళ్ళలో అయినా లేకపోతే ఎక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా హైదరా రావాలంటారు. పాలకుర్తిలో చెప్పకుండా హైడ్రా లెక్కనే పాలకుర్తిలో పైడ్రా రావాలని కోరుకుంటారంట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ ప్రజలతో చర్చించినాక ఆ ముచ్చట చెప్తుంది, వినండి ఒకసారి. ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదే విధంగా మనకు కూడా హైడ్రా కావాలి పాలకుర్తి. కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. అందులో మన దేవరుప్పల మండలం వాళ్ళు ఇంకా చైతన్యవంతులు. సో కట్ చేస్తే హైడ్రా తరహాలు ఇక్కడ ఏమంటుంది ఒక మాట వినండి. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడరో, హైడ్రా కావాలి పాలకుర్తి. ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇండైరెక్ట్ గా ఎవరికి హెచ్చరిక? పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నెక్స్ట్ టార్గెట్. రేవంత్ రెడ్డిని ఈ ఓటు నోటు కేసులో ఏవైతే ఇప్పుడు తెర మీదకి వస్తుందో ఈ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, అన్నింటికి కారణం ఎవరయ్యా అంటే దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గంలో పైడ్రా రాబోతున్నదంట. సో తన నోటి నుంచి మాట వచ్చిందనంటే అక్కడ స్వేచ్ఛ కూడా ఇచ్చేసారు. ఏమని? జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి. సో పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావుకి ఒక ఫామ్ హౌస్ ఉందట. ఆ ఫామ్ హౌస్ నెక్స్ట్ టార్గెట్ కాబోతుందట. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కూల్చివేయబోతుందట హైడ్రా. అది ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టినటువంటి ఫామ్ హౌస్ అన్నట్టుగా తెలుస్తోంది. నిన్న యశస్విని రెడ్డి కూడా మాటలో అదే అర్థమవుతున్నది. సో ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మేము సెర్చ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆ దయాకర్ రావు ఫామ్ హౌస్ ఏంది, ఆ కథ ఏందో చూపిస్తాం. సో ప్రస్తుతానికైతే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి యొక్క వార్నింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వరకంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకి. దయాకర్ రావుకు ఒక ఫామ్ హౌస్ ఉందట. దయాకర్ రావు ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ భూములో కట్టిందట. సో తన అనుచరులు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ అనుచరులు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ భూములు, వాళ్ళకి ఇష్టమే, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ. ఒక మాట మీకు చెప్తా ఈ కంటిన్యూషన్లో ఏంటంటే, గత ప్రభుత్వంలో స్వయంగా కేసీఆర్ ఏం చెప్పినట్టు తెలుసా? ఎమ్మెల్యే అందరూ కూడా బిడ్డ బతుకుదెరువు నేర్చుకోర్రా అని చెప్పిండంట. బతుకుదెరువు నేర్చుకోనరా అని చెప్పిండంట ఎమ్మెల్యేలకి. మనం ఇంటికాడ కూడా చిల్లగా చెప్తాం కదా, ఇట్లా ఈత కరెక్ట్ కాదురా, బతుకుదెరువు నేర్చుకోనరా అంటాం కదా. వీళ్ళంతా ఏం చేసిర్రు? ఆయన ఇండైరెక్ట్గా చెప్పిండు, డైరెక్ట్గా చెప్పలేక. వీళ్ళందరూ బతుకుదెరువు కోసం ఏం చేసిర్రు తెలుసా? ప్రభుత్వ భూములు కబ్జా చేసిర్రు, గొర్రెల స్కామ్ చేసిర్రు, బర్రెల స్కామ్ చేసిర్రు. ప్రతి దాంట్లో ఇందు గలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడన్నట్టుగా అన్నిట్లో కూడా వీళ్ళ స్కామ్ల పాత్ర ఉన్నది. అంటే ఒక్క ఎమ్మెల్యేనో ఒక మంత్రినో టార్గెట్గా చెప్పడం లేదు, అంతా కలిసి మేజర్గా వాళ్ళ పాత్రని దాదాపుగా అన్నింటిలో ఉన్నది. ఇది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్గా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఏందున్నది. ఆఖరికి వస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన స్కాములు వాకే. గల్లీ నుంచి మన స్కామ్ల కథ ఢిల్లీ దాకా వాకింది. ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు అంతటి స్థాయిలో, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడికి పోయినటువంటి వ్యక్తులు కూడా టీఆర్ జైలుకి పోతుంది ఆఖరిగత రాజకీయాల నుంచి. అంటే అంతటి స్థాయికి పోయింది బీఆర్ఎస్ ప్రతిష్టత. సో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు నెక్స్ట్ టార్గెట్ కాబోతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, మండల స్థాయి అధికారులు నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రభుత్వ భూములు కబ్జాకు తెరలేపిరంట పాలకుర్తి నియోజకవర్గంలో. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు తిరిగే లేదన్న అక్కడ. కానీ యశస్విని రెడ్డి వచ్చిన తర్వాత బొక్కబొర్ల పడిపోయారు. సో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించి చాలామంది అనుచరులు ప్రభుత్వ భూములు కబ్జా చేశారట. త్వరలో హైడ్రా తరహాలో పాలకుర్తిలో కూడా పైడ్రా రాబోతున్నదంట. ఏకంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నోటి నుంచి వచ్చినట్టు మాట. కాబట్టి త్వరలోనే ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి దయాకర్ రావుకు సంబంధించిన అనుచరులు కావచ్చు, లేదంటే దయాకర్ రావు కూడా కావచ్చు, ఎర్రబెల్లి పైన ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ కాబోతున్నాడు త్వరలో. టుడేస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఈజ్ దయాకర్ రావు. పైడ్రా నుంచి డెఫినెట్గా ఈ మధ్యలో కనబడతలేడు. కనిపించింది ఎక్కడన్నా? చాండ్రోలే కనబడక నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నట్టుగా దయాకర్ రావుకు నెక్స్ట్ పైడ్రా రైలు పరిగెట్టించబోతుందంట. గుండెల్లో రైలు పరిగెట్టిస్తుందని చెప్పి యశస్విని రెడ్డి చెప్తుంది కదా. సో పైడ్రా పోయి దయాకర్ రావు గుండెల్లో రైలు పరిగెట్టించే అవకాశం ఉందంట. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను తిరిగి FTL బఫర్స్ ఉన్నటువంటి చెరువుల దగ్గర ఉన్నటువంటి భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, తిరిగి మొత్తాన్ని కూడా
జప్తు చేయబోతుందట. పైడ్రా తరహాలో ఎర్రబెల్లి దయాకర్ రావుని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి నుంచి నోటి మాట వచ్చినప్పుడే నెక్స్ట్ టార్గెట్ దయాకర్ రావు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, లేదా పైడ్రా లేదంటే హైడ్రా. సో ఆయన అనుచరులు, ముఖ్య అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలామంది కబ్జాలకు తెరలేపారట. ఆ కబ్జాలను తిరిగి జప్తు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావుని టార్గెట్ చేయబోతున్నారట. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.